అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జనసేన పార్టీ నుంచి గెలవబోయే మొదటి అభ్యర్థి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండవ అభ్యర్థి బోల్శెట్టి సీని గారు అయితే, మూడవ అభ్యర్థి కందుల దుర్గేష్ గారు. ఈయన యాక్చువల్గా రాజమండ్రి రూరల్ నుంచి చేయాల్సిన పర్సన్ ఈయన. కాకపోతే కొన్ని కారణాల చేత నిడదవోలుకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే చాలామందితో పాటు నేను కూడా, అదేంటి సొంత నియోజకవర్గం, అక్కడ ఆల్రెడీ క్యాడర్ని డెవలప్ చేసుకున్నాడు, అక్కడ జనాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఆల్రెడీ. గతంలో పాపం ఎమ్మెల్సీ చేసిన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తినే మార్చడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. మాట్లాడాను, దాని గురించి వీడియో కూడా చేయడం జరిగింది. ఆయన బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ. డెఫినెట్గా నేను రాజమండ్రి నుంచే చేస్తా, ఇక్కడ జనాలకు నేను లోకల్గా బాగా పరిచయం కాబట్టి కంపల్సరీ ఇక్కడ విజయం మనదే అని చెప్పి ఆయన కూడా బల ప్రదర్శన కూడా చేయడం జరిగింది 1-2 సార్లు. బట్ అయినప్పటికీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి అనుకుంటా టీడీపీ నుంచి ఉన్నాడు కాబట్టి, గోరంట్ల బుచ్చే చౌదరి ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ సీట్ని మార్పిడి అనేది వాళ్ళు టీడీపీ వాళ్ళు అసలు వదులుకోలేకపోయారు. కాబట్టి పొత్తులో భాగంగా ఆయన అక్కడ రాజమండ్రి రూరల్ని త్యాగం చేసేసి నిడదవోలుకు వచ్చి ఇక్కడ ప్రచారం మొదలుపెట్టి ఆయన గెలుపు దిశగా అడుగులు వేయడం అనేది నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం గెలిచింది కాబట్టి అట్నుంచి పక్క నియోజకవర్గం నుంచి వచ్చిండని చెప్పి అలాంటి సూటిపోటు మాటలు ఉంటే, అలాంటి సవాళ్ళు ఉంటే, అలాంటి డైలాగులు కూడా వస్తాయి. బట్ వాటన్నిటిని ఫేస్ చేసి ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని, మరీ ముఖ్యంగా రాజమండ్రి అయితే మినిమం నాకు తెలిసినంతవరకు నా లెక్క ప్రకారం ఆయన 40,000 నుంచి 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచేటోడు సింపుల్గా. కానీ అయినప్పటికి కూడా కళ్యాణ్ గారు చెప్పారని, కళ్యాణ్ గారు మాట ఇచ్చారని, మనం త్యాగం చేయాల్సిందేనని ఆయన కోసం ఈయన త్యాగం చేసేసి నిడదవోలుకు వచ్చి కూడా ఆయన సఫలం అవ్వడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. ఆయన గెలవబోయే మెజారిటీ వచ్చి అక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే నిడదవోలులో పనిచేసిన జనసేన కార్యకర్తలు కావచ్చు, న్యూట్రల్ ఓటర్స్ కావచ్చు, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంచుమించుగా 20,000 మెజారిటీకి అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని చెప్పి అన్నారు. ఎందుకంటే చెప్పాను కదా, ఆయన అక్కడ అదే రాజమండ్రిలో ఉండుంటే 40,000 నుంచి 50,000 మధ్యలో వచ్చేది. బట్ ఇక్కడ నియోజకవర్గం మారారు కాబట్టి జస్ట్ అంచనా ప్రకారం ఇది గెలవడం పక్క. మెజారిటీ అనేది 20,000 కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. సో కాకపోతే ఈయనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కళ్యాణ్ గారిని మెప్పించారు, కళ్యాణ్ గారి మాటకు విలువిచ్చారు. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈయన ఒక మినిస్టర్ పదవికి కూడా అర్హులే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అంత ఆషామాషి కాదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి. లాస్ట్ టైం ఆయన ఎక్కడ రాజమండ్రిలో పోటీ చేసినప్పుడు పాపం ఎన్నోట్లు బుచ్చే చౌదరికి 74,000 ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థికి ఇక్కడ 63,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత కందుల దుర్గేష్ గారికి 42,000 ఓట్లు వచ్చినాయి. 42,000 ఓట్ల మామూలు విషయమా? అంటే ఆయన ఎంత గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకొని ఉంటారు, ఎంతమంది జనాల్ని ఆయన ఆకర్షించి ఉంటారు, ఎంతమందికి ఆయన భరోసా నమ్మకాన్ని కలిగించి ఉంటారు. అంటే అసలు ఈజీగా గెలిచేటోడు ఆయన. ఈజీ, అదే చెప్తాను, 40,000 నుంచి 50,000 ఈజీ మెజారిటీ ఆయన రాజమండ్రిలో ఉండి కనుక ఉంటే. అంత క్యాడర్ని డెవలప్ చేసుకొని కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పేదలకైనా, లేకపోతే ఏమైనా సేవా కార్యక్రమాలైనా, లేకపోతే ఇంకా కొంచెం ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జనసేన కార్యకర్తలకు అండగా ఉండే విషయంలోనైనా ఆయన, ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఆయనది, ఇప్పటిది కాదు కదా. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి అనుకుంటే ఆయన ఎమ్మెల్సీగా చేశారు. సో అంత గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, అలాంటి ఆయన సీట్ని త్యాగం చేశారు కాబట్టి అలాంటి వాడికి నాకు తెలిసినంతవరకు మినిస్ట్రీ ఇచ్చేయచ్చు, ఇస్తారని కూడా నేను అనుకుంటున్నా. బట్ మరి చూడాలి ఏదవుతుంది అనేది. అదేవిధంగా అక్కడ మెయిన్గా అక్కడ 20,000 ఓట్ల మెజారిటీ అన్నా కూడా అది నాట్ ఏ జోక్. ఎందుకంటే పక్క నియోజకవర్గానికి వచ్చిల్లు కాబట్టి అక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. చెప్పాను కదా, ఇలాంటి సూటిపోటు మాటలే ఉంటాయి. అరే పక్క నియోజకవర్గం నుంచి వచ్చిండు వాడేంది ఇక్కడ అని చెప్పి ఇలాంటి మాటలు, ఇలాంటి డైలాగులు ఎక్కువగా వస్తాయి అవతల సైడ్ నుంచి. అదే లోకల్ క్యాండిడేట్ అనుకో, అదే రాజమండ్రిలో అనుకో, నువ్వెంత అనే విధంగా అక్కడ పోటీ ఉండేది. కానీ ఇక్కడ నియోజకవర్గాన్ని మారిపోయింది కాబట్టి చాలామందికి
నాన్ లోకల్ కదా రాజమండ్రి నుంచి పక్క నియోజకవర్గానికి వచ్చింది కదా, ఇక్కడైనా గెలిచి ఏం చేస్తాడు, ఇక్కడైనా ఉంటాడా, మళ్ళీ రాజమండ్రిలోనే ఉంటాడు కదా అని చెప్పి జనాలకు కూడా ఒక ఏమంటారు ఒక భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అక్కడ అదేం లేదు, ఆయన ఇక్కడ అభ్యర్థే, ఇక్కడ గెలిస్తే ఇక్కడే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు, ఆయన పరిపాలన సక్రమంగా చేస్తారు, ఆయనకు ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉంది అన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడ మన తాడేపల్లిగూడెం నుంచి మా సోదరులు మారిశెట్టి అజయ్ అన్న కూడా అక్కడ నిడదవోలుకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న 3 మండలాలు అనుకుంటా, ఐ థింక్ నిడదవోలులో ఉన్నాయి, ఆ 3 మండలాలు కవర్ చేసి ఆ 2 మండలాలు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఉన్న ఓటర్లని, తర్వాత ఇక్కడ టీడీపీ క్యాడర్ అట్లనే జనసేన క్యాడర్, ఈ రెండింటికి మధ్యలో ఎవరవునన్నా కాదన్నా నాయకులు కలిసినంత ఈజీగా సైనికులు కలవలేరు. నాయకులు కలవడం కూడా అంత ఈజీ కాదు, కాకపోతే ఇది ఎమోషన్స్తో కూడుకుంది. ఇప్పుడు ఊళ్ళల్లో ఎట్లా ఉంటారు జనాలు, జనసేన జెండా పట్టి పొద్దున్నెత్తే టీడీపీ వైసీపీ ఒకటే అని మేము కామెంట్ చేసి, తర్వాత టీడీపీ ఓడేమో జనసేన వాళ్ళ నాయకుడు ఓడిపోయింది అని చెప్పి వాళ్ళు కామెంట్ చేసి ఒకేసారి కలవమంటే కొంచెం కష్టమైన పని. అలాంటి కష్టమైన పనిని మారిశెట్టి అజయ్ అన్న అక్కడికి పోయి ఈ కమ్మ తర్వాత ఈ కాపు వీళ్ళిద్దరిని ఒక తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేయడం, కందుల దుర్గేష్ గారి కోసం ఆయన వంతుగా ఆయన ఒక 2 మండలాలను తీసుకొని స్వచ్ఛందంగా ప్రచారం చేసి అక్కడ ఓటర్లను కలవడం, అక్కడ కమ్యూనికేషన్ని పెంచడం. సో ఎందుకంటే టీడీపీ ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ నిడదవోలులో చూసుకుంటే మన 2019 ఎలక్షన్స్లో శ్రీనివాస్ నాయుడు వైసీపీ నుంచి గెలిచిండి, ఇతనికి 81,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత బూరుగుపల్లి శేషారావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆయనకు 59,000 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత ఈ రమ్యశ్రీ అనే మన జనసేన క్యాండిడేట్కి ఈవిడకు వచ్చి 23,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఒక మహిళ అయ్యుండి ₹1 పంచకుండా ఆ టైంలో 23,000 అంటే నాట్ ఏ జోక్. అయితే ఇక్కడ టీడీపీకి ఇంచుమించుగా 60,000 ఓటింగ్ ఉంది. ఇక్కడ వాళ్ళకి 80,000 వస్తే వీళ్ళకి 60,000 వచ్చింది. సో నాకు తెలిసినందుకు మన జనసేన గుంజిన ఆ 23,000 ఓట్లే ఇక్కడ ఇంపాక్ట్ చూపెట్టి సీటు వైసీపీకి కట్టబెట్టింది లాస్ట్ టైం. ఈసారి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి చాలా సునాయాసంగానే సీటు వచ్చే సీట్ అది. కాకపోతే కొంచెం చెప్పిన కదా 60,000 ఓటింగ్ ఉన్న క్యాడరు 20,000 ఓటింగ్ ఉన్న క్యాడర్కి సపోర్ట్ చేయాలంటే కొంచెం ఈగోలు, కొంచెం ఫీలింగ్స్, కొంచెం క్యాస్ట్ ఫీలింగు, కమ్యూనిటీ ఫీలింగ్ వీటితోటి ఉండరు. అలాంటి వాళ్ళని ఒక తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిన మారిశెట్టి అజయ్ అన్నకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అట్లనే అభినందనలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా వాళ్ళు అంటే ఈ తాడేపల్లిగూడెం నుంచి ఇది మన నిడదవోలుకి వెళ్ళిపోయి అక్కడ చేయాల్సిన అవసరం లేదు, కానీ కేవలం కళ్యాణ్ గారి కోసం కందుల దుర్గేష్ అన్న అక్కడ అసెంబ్లీకి వెళ్ళాలి, తద్వారా ఆయనకు ఒక మినిస్ట్రీ పదవి రావాలి. కళ్యాణ్ గారిని మనం ఎన్ని సీట్లు 21 సీట్లు ఆయన ఇచ్చిన 21 సీట్లలో మన అభ్యర్థులందరినీ మనం గెలిపించుకొని తీరాలి. ఆబ్వియస్లీ తాడేపల్లిగూడెం ఆయన సొంత నియోజకవర్గం, కానీ అక్కడ ఆల్రెడీ బోల్సెట్ అన్న వార్ వన్ సైడ్ చేసేసింది కాబట్టి మన అవసరం ఇక్కడికంటే ఎక్కువగా నిడదవోలులో ఉందని చెప్పి ఆయన గ్రహించి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రచారం చేసి కొంత సపోర్ట్ని కందుల దుర్గేష్ అన్నకి కొంచెం టఫ్గా ఉన్న సిచ్యువేషన్ని కొంచెం టీడీపీ క్యాడర్ కలతలేదన్న ఒక చిన్న ఆందోళన వీటన్నిటిని అధిగమించేసి కొంత సపోర్ట్గా ఉండడం అనేది నిజంగా మంచి విషయం. సో ప్రతి నియోజకవర్గంలో ఇది ఒక్క నిడదవోలుకో ఒక తాడేపల్లిగూడెంకో లేకపోతే ఒక ఒక పిఠాపురానికో వెళ్ళిపోయి చేయడం కాదు. 21 అభ్యర్థులు జనసేనకి ఎక్కడున్నా ఆ 21 నియోజకవర్గాల్లో తిరిగేసి ఆ 21 నియోజకవర్గాలలో కూడా సపోర్ట్ ఇస్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే 21 సీట్లకి 21 మనం గెలిస్తే అసలు అసెంబ్లీ ఎట్లా ఉంటుంది, అసలు వేరే లెవెల్ ఉంటుంది కదా. కాకపోతే మనకు కొన్ని కారణాల చేత చెప్పిన కదా ఆల్రెడీ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల లాస్ట్ మినిట్లో వెళ్ళిపోవడం, మనం దానివల్ల కొంచెం ఆగిపోవాల్సి వచ్చింది. బట్ సో ఏదేమైనా కందుల దుర్గేష్ గారు ఆయన మెయిన్ థింగ్ నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే ఆయన సొంత నియోజకవర్గం అక్కడ ఈజీ విక్టరీని వదిలిపెట్టి కూడా నిడదవోలు పక్క నియోజకవర్గానికి వచ్చి అక్కడ గెలవబోవడం అనేది హైలైట్ విషయం. గెలుస్తారు డెఫినెట్గా 20,000 మెజారిటీ మార్క్ టచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఓటింగ్ పర్సెంటేజ్ కరెక్ట్గా జరుగుంటే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ మినిమం అయితే ఒక 20,000 టచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అయినప్పటికీ నా దృష్టిలో ఆ 20,000 అనేది ఒక 50,000 ఓట్లతో ఈక్వల్ పక్క నియోజకవర్గం కాబట్టి, నియోజకవర్గం చేంజ్ అయింది కాబట్టి. సో డెఫినెట్గా మనం గెలవబోయే 3వ సీట్ ఇది. నెక్స్ట్ ఇంకో సీటు గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.